కానీ అది నిజం కాకపోవచ్చని నా అనుమానం అండి. ఎందుకంటే తనకి జరిగేవన్నీ కళ్ళు వస్తుంటాడు కదా, అలాగే మహేష్ గురించి కూడా ఏదైనా కళ్ళొచ్చి ఇలా చేసుంటుందేమో. అలా జరిగి ఉండదులే. ఏంటండి మీరు కూడా అలా అంటారు? బాబు తప్పిపోయి ఇన్ని రోజులు అయిపోతుంటే అలా ఏం జరగదని అంటారేంటండి? అలాంటప్పుడు మన మహేష్ మనకి దొరకాలి కదా. రాధా, మహేష్కేం కాదు. ఆ దేవుడు నిజంగానే ఉంటే మన బాబు మనకి తప్పకుండా దొరుకుతాడు. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. వాడికి ఏదైతే మాత్రం నేను బ్రతకలేనండి. కానీ ఈవిడి గారి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని అసుపోలే. హాయిగా సాగుతున్న మన జీవితాల్లోకి సునామీలాగా దిగి ఒక్కొక్కరి మింగేస్తోంది. ఇది మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను ఇది మంచిది కాదు అని. ఈవిడి గారి కలలు వస్తాయంట, అవి తప్పకుండా జరుగుతాయంట. నీకు ఈ విషయం ముందే తెలుసు కూడా మాకు చెప్పలేదంటే నీ ఉద్దేశం ఏంటా? నీ ఉద్దేశం ఏంటి? ఈవిడి గారు సుమంగళి వ్రతం మొదలు పెట్టింది, అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మా, చివరికి ఆది కూడా నన్ను అపార్థం చేసుకున్నాడు. నా కలలు రావడం నా తప్ప. ఎందుకమ్మా నాకే శిక్ష? నేనేం పాపం చేశానని చెప్పమ్మా. నువ్వైనా నాతో మాట్లాడమ్మా. అమ్మా, మహేష్కి ఏం కాకూడదమ్మా. కుసుమ పిండి అన్నట్టు మహేష్కి ఏదైనా జరిగితే వాళ్ళెవరూ నన్ను క్షమించరు. అది నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటాడు. అది నేను భరించలేనమ్మా. అది
తీసుకో. నిఖిల్ 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 రాజు రాజు లే రాజు. ఏం రాజు ఏమైంది? ఏంటి అమ్మ గుర్తొచ్చిందా? ఊరుకో రాజు, ఏడవకు. మీ అమ్మ నాన్నలు నిన్ను తప్పకుండా వచ్చి తీసుకెళ్తారు. నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టమా? నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు. అసలు వాళ్ళెవరో ఎలా ఉంటారో కూడా తెలీదు. నేను చిన్నప్పుడు చెత్తకుండీలో దొరికానంట. అప్పటి నుంచి నేను ఇలా అడుక్కుంటూ తిరుగుతున్నాను. అవును, నీకు అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అమ్మ నాన్న దొరికేంత వరకు నన్ను నీ అక్క అనుకో. ఇదిగో ఈ అమ్మాయి నీ చెల్లెలు, వీళ్ళంతా నీ తమ్ముళ్ళు అన్నయ్యలు, సరేనా? ఏమ్రా పొద్దున్నే మీటింగ్ పెట్టిండ్రు, చంపుతా కొడక. పారిపోదాం అనుకుంటున్నావా? పదండి పదండి, పదండి పదండి. పొద్దున్నే గుడి దగ్గరికి భక్తులు వస్తారు, అడుక్కోవాలి. పదండి. ఏరా నువ్వు రావా? రేయ్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఈజీగా డబ్బులు సంపాదించేది ఏంటో తెలుసా? అడుక్కోవడం రా. అదే ఈ బిందాస్ బిన్ని బిజినెస్ రా. అన్నా, రాజుని ఏం చేయొద్దన్నా. నువ్వు వెళ్ళు, నేను తీసుకొని వస్తా. నువ్వు వెళ్ళన్నా. సరే, త్వరగా తీసుకురా.
రాజు, ఇక్కడ ఉన్నంత వరకు ఆ బిన్ని చెప్పిందే చెయ్యాలి, లేకపోతే ఆడు కొడతాడు. మొన్న కుర్రాడు అడుక్కోవడానికి రానంటే కాలు ఎరక్కొట్టాడు. అందుకే రా వెళ్దాం. మళ్ళీ వాడు వచ్చాడంటే నిన్ను కొడతాడు. అందుకే రా వెళ్దాం. అది 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 కుసుమ పిన్ని నా గురించి అన్న మాటల్ని నమ్ముతున్నావా? ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అంటే రాత్రి మిమ్మల్ని పట్టించుకోకుండా ఏమీ మాట్లాడకుండా పడుకున్నారు కదా. ఆపు. ఏమని నేను పట్టించుకోమంటావు? ఏమని నీతో మాట్లాడమంటావు? ఏంటి ఆదిత్య, నువ్వు కూడా అందరిలాగే? అవును, నేను అందరిలాంటి మనిషినే. నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. ఆదిత్య, నాకు తోడుగా ఉండాల్సిన నువ్వే నన్ను ఇలా దూరం చేస్తుంటే నిన్ను నమ్ముకున్న నేనేం కావాలి? నీకేం, నువ్వు బాగానే ఉన్నావుగా. నిన్ను నమ్మి నన్ను ఎంతగానో ప్రేమించిన సురేఖను కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను అన్యాయం అవుతున్నాను కదా. ఆదిత్య, ఒక్క నిమిషం. ఈ కుటుంబానికి కలిగే ప్రతి కష్టానికి కారణం నేనేనని అందరూ నన్ను నిందిస్తున్నారు, నన్నే అపార్థం చేసుకుంటున్నారు. కానీ అదంతా అబద్ధం ఆదిత్య. ఏది అబద్ధం? నీకు కలలు రావడం అబద్ధం? నీతో గుడికి తీసుకెళ్లిన మహేష్ని అక్కడ మర్చిపోయి రావడం అబద్ధం? నీ వల్ల నిఖిల్ చనిపోవడం అబద్ధమా? ఆదిత్య, ఎస్, నిఖిల్ చనిపోవడానికి కారణం నువ్వే. జరిగేవన్నీ కలలుగా వచ్చేటప్పుడు తాళి కట్టిన భర్తని నాకు చెప్పడానికి నీకేంటి భయం? ఆదిత్య, నాకొచ్చిన కథల్ని నీతో చెప్పకపోవడం నా తప్పే. కానీ నీకు యాక్సిడెంట్ అవుతున్నట్టు కథ రావడంతో నిన్ను కాపాడుకోవడానికి నీతో ఈ నిజం ఇన్ని రోజులు చెప్పలేదు. నాకు యాక్సిడెంట్ అవుతున్నట్టు నీకు కల వచ్చిందా? మరి నా యాక్సిడెంట్ గురించి నీకు తెలిసినప్పుడు ఆ యాక్సిడెంట్లో నిఖిల్ చనిపోతాడని నీకు ముందే తెలీదా? తెలీదు ఆదిత్య. ఆ యాక్సిడెంట్ నీకు జరుగుతున్నట్టే కల వచ్చేది. నిఖిల్ గురించి మాత్రం నాకు అసలు ఆ కలలో తెలియనే తెలీదు. నన్ను నమ్మండి ప్లీజ్. శుభ, నువ్వు ఏడుస్తూ నన్ను చిత్రవద చేయొద్దు. ఏదేమైనా నిఖిల్ విషయంలో మాత్రం మా బాబాయ్కి పుత్రశోకం మిగిల్చి మా కుటుంబానికి తీరని ద్రోహం చేశావు. ఆదిత్య,